ఇప్పుడు మీరు నాగ సాధువు. గా ఆచరిస్తున్నాను. ఓకే. హ్మ్. అంటే ఒక అఘోరియే కదా? అఘోరి వేరు, నాగసాధువు వేరు. అవునా? అంటే ఏమంటారు? అంటే ఎవరిని ఏమని పిలవాలంటారు? ఇప్పుడు కొంతమంది మీలాగానే జుట్టు గాని, ఆకారం గాని ఇలా ఉండి కూడా అఘోరి అంటూ ఉంటారు. హ్మ్. నేనొక గురువుని అంటారు. నేనొక నాగసాధువు అంటారు. ఇలా రకరకాలుగా ఉంటాయి. ఏంటి ఎవరిని ఏమని పిలుస్తారు? ఇది మీకు చెప్పాలి అంటే యాక్చువల్లీ మనకు ఫస్ట్ మనిషి నుంచి తీసుకుందాం. రాక్షసుడు, మనిషి, ఒక గురువు, తర్వాత ఒక అఘోర, ఒక నాగసాధువు, ఒక ఋషి, తర్వాత మహాఋషి, తర్వాత దేవతలు. ఇలా కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. రాక్షస గుణం ఏంటంటే, రాక్షసులు ఎక్కడైనా చూడండి మనలో కూడా ఉంటారు. మనకు నచ్చింది కావాలని అవతలోడి ఇంటెన్షన్ తెలియకుండా, అవతల వాళ్ళ వ్యక్తుల ధర్మం తెలియకుండా మన ధర్మం మనకు కావాల్సిన దాన్ని పట్టుకొని గుంజుకుంటాం చూడు. మనకు కావాలి కావాలి కావాలని గుంజుకుంటాం చూడండి, అది రాక్షస గుణము అంటారు.